నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ తరపున గెలిచినటువంటి ఎంపీలందరితోటి ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈరోజు ఎంపీలందరితో పాటు ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకోవటం, రాష్ట్రపతిని కలవటం, ఇవన్నీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు. అయితే దీనికి సంబంధించే నిన్న ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేయటం, కేంద్రంలో ఎలా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా మనం ఫైట్ చేయాలి, ఏంటి రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలి, వీటి గురించి చర్చించినట్లుగా కూడా మనకు ఒక సమాచారం ఉంది. దీని ప్రకారం చంద్రబాబు గారు ఎంపీలతో మాట్లాడినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, మీరు మారిపోయినటువంటి చంద్రబాబుని చూడబోతున్నారు, బ్యూరోక్రాట్లు ఇక నుంచి పరిపాలన ఉండదు, ప్రజల శ్రేయస్సే ముఖ్యం, ప్రజల కోసమే పరిపాలన చేస్తాం, మెజారిటీ ఇచ్చారు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే నెక్స్ట్ మొత్తం దించుతారు ప్రజలు. దానికి ఇప్పుడు జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి అహంకారం తలకెక్కించుకోకుండా ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా పనిచేయాలి, కేంద్రంతో ఎప్పుడూ కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి, అలాగే ఎంపీలు ఎవరైనా సరే అపాయింట్మెంట్ లేకుండానే డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, ఎంత బిజీగా ఉన్నా సరే మీతో టైం స్పెండ్ చేస్తా, ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయం అయినా వింటా, దాని గురించి అమలు చేద్దాము, కేంద్రంతో కొట్లాడదామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఒకసారి గమనించినట్లయితే, ఆయన ఈ వారం రోజుల్లోనే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి రావటం జరిగింది. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 5వ తేదీ ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చారు. నిన్న 6వ తేదీ ఒకరోజు గ్యాపు, మరలా ఈరోజు వెళ్ళారు. అయితే 5వ తేదీ ఉదయం ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ట్రాఫిక్ ఆపటం జరిగింది. సాధారణంగా విఐపీలు వచ్చినప్పుడు, గతంలో జగన్ గారు వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ ఆపు, గవర్నర్ వెళ్ళినా ట్రాఫిక్ ఆపుతారు, డీజీపీ వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఆపుతారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఆపుతారు. ఇది మనం సాధారణంగా చూసేదే. అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారు అప్పుడే తన భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది, నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, ట్రాఫిక్ని ఆపకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీని ప్రకారం ఆయన భద్రతా సిబ్బంది ఆల్రెడీ గుంటూరు, విజయవాడ పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ట్రాఫిక్ని ఆపొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అయినా కూడా నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి ప్రయాణం అయినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ట్రాఫిక్ని ఆపటం జరిగింది పోలీసులు. ఇది చూసిన చంద్రబాబు ఇంత అసహనానికి లోనవటం, నేను ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పోలీసుల మీద కొంత అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం గురు శిష్యులు ఒక మెథడ్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి. ముఖ్యమంత్రిగా నా కోసం ఏమీ స్పెషల్గా ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ యథావిధిగా కొనసాగించండి, ట్రాఫిక్లోనే నేను వెళ్తాను అని. ఇప్పటి వరకు తెలంగాణలో ఎప్పుడూ కూడా సీఎం కాన్వాయ్ వస్తుందని ట్రాఫిక్ ఆపల. సో అదే ఆదేశాలు ఇక్కడ ఏపీలో కూడా చంద్రబాబు అమలు చేయటం జరిగింది. చంద్రబాబును కూడా ట్రాఫిక్ ఆపొద్దు, యథావిధిగా ట్రాఫిక్ ఉండనివ్వండి, మేము ట్రాఫిక్లోనే వెళ్తామని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. సో మారిన చంద్రబాబుని చూస్తున్నామా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏ రోజు ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల, ఫస్ట్ టైం. సో కాబట్టి చంద్రబాబు మారాడా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి మారారో లేదో నెక్స్ట్ పరిపాలన చూస్తే తెలుస్తుంది.